హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మేము ఇక్కడ అరకు చేరుకున్నాం. ఇక మా టీమ్మేట్స్ అందరూ కూడా దిగారండి. ఇప్పటి వరకు మరి ఎంతో ప్రయాణం చేసాం ఉదయ కాలం నుండి. ఇప్పుడు ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు మేము అందించడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అలాగే చక్కగా సువార్త జరగాలని మరి మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఇదిగో మా టీమ్మేట్స్ యాంటోనీ, గణేష్ గారు, చంద్రరాజా, పాల్ గారు, కాలేబ్, ఎబ్నేజర్, రాయప్ప గారు, మోషే, మా టీం నాయకుడు జాన్ పాస్టర్ గారు. మరి పరిచర్య ఎంతో భారభరితమైంది. ఎన్నో ప్రాంతాలకు మేము ఇలాగా అనేక సంవత్సరాల నుంచి వెళ్తున్నాము. మీ బడి కదిలిచ్చాను. ఇక ఇక్కడ నుండి ఒక 40 కిలోమీటర్ల ప్రయాణం వరకు మేము ఈ ఆటోలో ప్రయాణం చేస్తున్నాం. మా జర్నీ స్టార్ట్ అయింది. మరి ముందుకి ఇంకా మేము ఎన్ని కొండలు ఎక్కకపోతున్నామో ముందు మీరు చూద్దరు. కానీ అద్వితీయ సత్యదేవ ఆరాధన రాజా రాజా నా యేసు రాజా నిన్ను ప్రైజ్ ది లార్డ్. దేవుడు మమ్మల్ని అరకు ప్రాంతం నుండి సువ గ్రామానికి క్షేమంగా తీసుకొని వచ్చి ఉన్నాడు. మరి ఈ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య ఘనంగా జరగాలని, అలాగే ఇక్కడ వాక్యం వింటున్న ప్రజలు కూడా మారు మనసు పొంది రక్షణలో రావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు చూస్తున్నట్టయితే మన సహోదర బృందం అంతా కూడా వెళ్తున్నారు. ఆ సువ ప్రాంతానికి వెళ్తున్నాం. మరి ఈ సువ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న మార్క్ గారు ఉన్నారు. సార్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఇప్పుడు వెళ్ళబోతున్న గ్రామం ఎక్కడ సార్? సువ నుంచి ఒరిస్సా కొరపుడు జిల్లాది జంగుట్ట అనే గ్రామానికి మనం వెళ్తున్నాం. జంగుట్ట అనే గ్రామానికి, ఇది ఒడిశా ప్రాంతంలో ఉంది. ఏపైతుందో ఈ సువ ప్రాంతం నుండి ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా మరలా మేము ఈ మధ్యాహ్న కాలం ముందు అక్కడ ప్రజల దగ్గర సువార్తగా బయలుదేరుతున్నాం. సరాలం చేయమని యేసయ్యా నీ కనికరముని, అలాగే నాయన తండ్రి, ప్రియమైన తండ్రి, నాయన రాజు బ్రదర్ గారిని, ఏరియా కోఆర్డినేటర్గా ఉన్న నాయన నా తండ్రి దావీద్ అన్న గారిని, ప్రభువా పాల్, నాయన డేవిడ్ తండ్రి, మరి ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది.